సో మనకి ఐపీఎల్ 2026 మనకి సాటర్డే నుంచి స్టార్ట్ అవుతుంది 28th నుంచి. సో ఇందులో మనము ఫస్ట్ మ్యాచ్ మనకి ఎస్ఆర్హెచ్ వర్సెస్ ఆర్సీబీ. సో ప్రజెంట్ ఎస్ఆర్హెచ్ టీమ్ అనాలిసిస్ మనం చూసుకున్నట్లయితే మొత్తం వాళ్ళ ఎస్ఆర్హెచ్ కి మొత్తం వాళ్ళ దగ్గర 6 బ్యాట్స్మెన్స్, 10 మెంబర్స్ ఆల్రౌండర్స్, 8 మెంబర్స్ బౌలర్స్ మనకి ఉన్నారు వాళ్ళ ఫ్రాంచైజీలో. సో ఇందులో మనం చూసుకుంటే ఫారెన్ ప్లేయర్స్ అన్నది 1, 2, 3 అరౌండ్ మనకి 5 ప్లేయర్స్ ఉన్నారు, 7 ప్లేయర్స్ ఉన్నారు. అందులో కమిన్స్ కెప్టెన్ ప్రెజెంట్ అయితే అవైలబిలిటీలో లేరు ఆయన. సో అందువల్ల ఇషాన్ కిషన్ ని కెప్టెన్ చేశారు. సో ఇందులో మన టీంలో చూసుకుంటే మన బ్యాట్స్మెన్ కా వికెట్ కీపర్స్ 6 మెంబర్స్ ఉన్నారు. వీళ్ళు ప్రాపర్ గా ఇషాన్ కిషన్, హెడ్, క్లాసన్, అనికేత్ వర్మ, సలీల్ అరోరా, రవిచంద్ర సమ్రాట్. సో ఈ 6 మెంబర్స్ లో వీళ్ళిద్దరు కూడా రంజీస్ అండర్-19s ఆడారు తప్ప ఇంకా ఇంటర్నేషనల్ మ్యాచెస్ ఆడలేదు. ప్లస్ ఇంతకు ముందు కూడా ఎప్పుడు కూడా ఐపీఎల్ లో ఆడి ఉండలేదు. కాబట్టి మ్యాక్సిమం ఈ 4 మెంబర్స్ ని తీసుకునే అవకాశం. ఎందుకంటే అనికేత్ వర్మ ఆల్రెడీ ఆడున్నారు. ఇషాన్, హెడ్, క్లాస్ కన్ఫర్మ్ గా టీంలో ఉంటాయి. ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళు లాస్ట్ ఇయర్ కూడా చాలా మంచిగా ఆడారు కాబట్టి ఇయర్ కూడా ఉంటారు. అలాగే ఆల్రౌండర్స్ లో చూస్తే మనకి దగ్గర 10 మంది ఉన్నారు. అందులో 3 ఫారెన్ నుంచి ఉన్నారు, లివింగ్ స్టోన్, మెండిస్, బయర్గాస్. సో వీళ్ళలో చూస్తే అభిషేక్ శర్మ ఈయన ఖచ్చితంగా ఉంటారు ఓపెనర్. సో తర్వాత నితీష్ కుమార్ రెడ్డి హైదరాబాద్ నుంచి అయినా ఈయన డెఫినెట్ గా ఉంటారు. లివింగ్ స్టోన్ ఇంగ్లాండ్. సో వీళ్ళ 3 మధ్య కాంపిటీషన్ ఉండొచ్చు, కానీ వాళ్ళ మధ్యలో ఎక్కువ శాతం లివింగ్ స్టోనే ఉండొచ్చు. ఆ తర్వాత ఇప్పుడు బౌలర్ లోకి వస్తే మనకి కమిన్స్ లేరు కాబట్టి ఇండియన్ బౌలర్స్ ఎక్కువ మందిని తీసుకొని చేసే అవకాశం ఉంది, పేస్ బౌలర్స్. సో మనకి హర్షల్ పటేల్ డెక్కన్ లో బాగా వేస్తారు, శివమావి బౌలింగ్ కూడా బౌలింగ్ చేస్తారు, బ్యాటింగ్ కూడా బాగా చేయగలరు. సో వీళ్ళిద్దరు కూడా టీంలో ఉండే అవకాశం ఉంది. కానీ వీళ్ళ 3లో చూస్తే ఫారెన్ ఆల్రౌండర్స్ లో ఎవరో ఒకరికే బెర్త్ దొరికే అవకాశం ఉండొచ్చు. సో బౌలర్స్ లో వస్తే మనకి 8 బౌలర్స్, అందులో కమిన్స్ ప్రెజెంట్ అనవైలబుల్ లేరు. ఇషాన్ మలింగా ఈయన శ్రీలంక నుంచి వచ్చారు, ఈయన కూడా లాస్ట్ ఇయర్ బాగా వేశారు బౌలింగ్. సో ఇక్కడ వీళ్ళు 3 కూడా మనకి జషన్ అన్సారీ, ఈయన కూడా లాస్ట్ టైం బాగా బౌలింగ్ చేసి వికెట్ తీశారు. ఉనాద్కర్ ఈయన ఎప్పటి నుంచే జర్నీ చేస్తున్నారు ఐపీఎల్ లో. సో యాజ్ పర్ సీనియర్ కి కమిన్స్ లేరు కాబట్టి ఉనాద్కర్ కూడా ఖచ్చితంగా ఉండే అవకాశం ఉంది. సో అమిత్ కుమార్, ప్రభులింగే, సకీబ్ హుస్సేన్, ఓంకార్ తర్మాలే వీళ్ళు అండర్-19 అండ్ రంజీస్ ఆడి ఉన్నారు. కాబట్టి వీళ్ళే వస్తుంది అంటే ఈ ఐపీఎల్ లో మనకి ఎవరైనా వీళ్ళలో టిక్ చేసిన వాళ్ళు ఎవరైనా సరే ఒకవేళ ఫెయిల్ అయ్యి ఉంటే వచ్చే అవకాశం ఉంది, కానీ అది ఖచ్చితంగా చెప్పలేం. సో టాప్ 10 మనకు మామూలుగా 11+1 ఎందుకంటే సబ్స్టిట్యూట్ ఆప్షన్ ఉంది కాబట్టి టోటల్ 12 మెంబర్స్ ని సెలెక్ట్ చేసుకోవచ్చు. దానికి సంబంధించి నేను దీని కింద లింక్ పెడతాను. ఆ లింక్ లో చూస్తే 12 మెంబర్స్ ఎవరు ఉండొచ్చు అనేది మీకు ఒక ఐడియా వస్తుంది. మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.